శ్రీ మాత్రే నమః. ప్రతి శుక్రవారము ఎరుగుంట గ్రామంలో అంకమ్మ గుడిలో పూజ జరుగుతుంటుంది. చూడండి, 1000 నదుల్లో స్నానం చేసినంత మాత్రాన పుణ్యం రాదు. ఏ విధమైనటువంటి కల్మషం లేని మనసుతో చేసే భక్తి సేవ మంచిది. కర్మ ఎవరు అనుభవించి తప్పదు, ఎవరి కర్మ అనుభవించాల్సిందే. ఆ కర్మ అనేది ఒక మంచి కర్మనే మంచి విత్తనం లాంటిది. అదే విత్తనం చూడండి, మొలకేస్తే విత్తనం నాటితే మొలకెత్తి చెట్టు కాయలు కాసి పూలు మనకు ఎంత సేవ చేస్తుందో అలాగే మనం చేసే సేవ కూడా అలాగే ఉండాలి. కల్మషం లేని సేవగా ఉండాలి. ఈరోజు అంకమ్మ గుడిలో మేము ఉదయస్తమానికి పసుపు పట్టించి అంగేసాము. పూజ వాళ్ళు వచ్చారు. ఆయన హైట్ ఉన్నాడని బొట్టు పెడుతున్నారు. అందరికీ అవకాశం, ఏ జన్మలో చేసుకునే పుణ్యమో మనం చేసుకుంటే ఈరోజు ఇలా భక్తి సేవ అనేది మంచిది. పూజదాతలు వాళ్ళు ఉదయం పూజ ఉంటుంది, కుంకుమార్చన, అభిషేకం ఉంటుంది. సాయంత్రం పడిన తర్వాత మళ్ళీ అల్పహారం ఉంటుంది. గుళ్ళో పూజ వారిదే. కొద్దిసేపట్లో పూజ స్టార్ట్ అవుతుంది. మనం చేసే పని మనల్ని నిందించవచ్చు, మనకు ఏదైనా ద్రోహం చేయొచ్చు, కానీ మన పాపం వాళ్ళ అకౌంట్ పడుతుంటుంది. మనం అన్నారని బాధపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.